యువకులు కలిసి లిఫ్ట్ అడిగిన ఒక వ్యక్తిని అయితే అతి దారుణంగా ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సో ఆ వ్యక్తులు యువకులు ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తుల పేర్లు మహమ్మద్ జునైద్, సుమారుగా అతని వయసు 18 సంవత్సరాలు. అండ్ మరొక వ్యక్తి షేక్ సైనుద్దీన్ 18 సంవత్సరాలు, మణికంఠ 21 సంవత్సరాలు, మరో బాలుడు కూడా ఉన్నాడు. సో అతనికి సుమారుగా 16 సంవత్సరాలుగా తెలుస్తూ ఉంది. సో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి అల్లా చిల్లరగా తిరుగుతూ వారిపై పలు పోక్సో కేసులు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ సంఘటనలో ఎల్బీ నగర్ నుంచి వీరు రాత్రిపూట కార్లో తిరిగేటప్పుడు మురళీకృష్ణ, సుమారుగా అతని వయసు 40 సంవత్సరాలుగా తెలుస్తూ ఉంది. సో ఆ వ్యక్తి ఎల్బీ నగర్ నుంచి ఒక లిఫ్ట్ అడగడం జరిగింది. సో లిఫ్ట్ అడిగిన క్రమంలో అక్కడి నుంచి వచ్చే క్రమంలో మధ్యలో వీరు ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేసేటప్పుడు వీరు ఆల్రెడీ అప్పటికి మద్యం సేవించి, గంజాయి సేవించి తూలుతూ ఉన్నారు. సో ఆ కారు ఎక్కిన ఈ వ్యక్తికి ఒక ప్లేస్లో టిఫిన్ చేయడానికి అయితే ఆగడం జరిగింది. సో ఆ ప్లేస్లో ఆగినప్పుడు చట్నీ ఏదైతే ఒలికి ఆ వ్యక్తులు వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. మా మీదనే చట్నీ వేస్తామా అంటే ఆ యువకులు ఆ వ్యక్తిని మురళీకృష్ణ కారులోకి లాక్కెళ్ళి విచక్షణ రహితంగా కొడుతూ, దాడి చేస్తూ అక్కడి నుంచి కారులోనే పిడిగుద్దులు గుద్దుతూ అతన్ని నరకయాతన చూపించారు. 2 గంటల పాటు కారులోనే తిప్పుతూ. సో అక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎన్జీఆర్ దగ్గర టిఫిన్ చేసి అక్కడి నుంచి సుమారుగా మనం ఉంటున్న ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, ఈ ఏరియాకి తీసుకొచ్చి బయటికి దిగి పారిపోయే క్రమంలో కత్తితో జరిగింది. కత్తితో అండ్ చివరిసారిగా తలపై గాయాలవుతూ అక్కడి నుంచి పారిపోతూ సుమారుగా మనం ఏదైతే ప్రాంతం చూస్తూ ఉన్నామో ఏదైతే రైట్ సైడ్ అక్కడి నుంచి ఆ వ్యక్తి గాయాలతోనే నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చి పడిపోయిన వెంటనే ఇక్కడ కొంతమంది స్థానికులు చూసి అతన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది. సో ఆ రోజు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వారి మాటలనే విందాం. బ్రదర్, ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు కదా, ఆ వ్యక్తి ఎలా ఉండే, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండే ఆ రోజు? సిచ్యువేషన్ అంటే నాకు ఆ రోజు నైట్ డ్యూటీ ఉండే. డెలివరీ పర్సన్స్ మార్నింగ్ 5 o'clock వస్తారు. వాళ్ళు డెలివరీ చేయడానికి ఫ్లిప్కార్ట్కి వెళ్తారు. అయితే ఆ రోజు ఆ పర్సన్ వచ్చి నాకు లేపారు. లేపంగానే నేను గేట్ బయటికి వచ్చాను. అయితే ఇక్కడ వ్యక్తి అక్కడ నుంచి ఈడ ఈడ పడ్డాడు. మధ్యలో పడితే ఇక వాటర్ వాటర్ అని అడిగిండు. ఇక మేము అనుకున్నాం తాగి కొట్లాడుకుండవచ్చు వస్తుందని. ఇక ఏదో నార్మల్గా అనుకున్నాం మేము. తర్వాత ఇక రోడ్డు మధ్యలో ఉన్న తీసుకుంటే ఆయనే ఆదిత్య అని నేను తీసుకుని అక్కడ 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 పడుకోబెట్టాము. పడుకోబెట్టిన తర్వాత అంబులెన్స్కి కాల్ చేశాను. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఇట్లా నాకు కార్లో చాకులతో ఒక 15 అప్పటికే చాలా బ్లీడింగ్ అయ్యింది అతనికి. చాలా బ్లీడింగ్ అయితే ఇక నేను అంబులెన్స్కి కాల్ చేశాను. వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేశాను. వాళ్ళ వైఫ్ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత చెప్తున్నాడు అతను, మా వైఫ్ నెంబర్ ఇట్లుంటుంది అట్లుంటుంది. అయినా వాళ్ళు లేపలేదు వాళ్ళ వైఫ్. అప్పటికి లేపలేదు. ఇక తర్వాత అంబులెన్స్కి కాల్ చేశాను నేను. అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ చేసారు. అప్పటికే ట్రీట్మెంట్ చేస్తుంటేనే విడిచిపెట్టేసాను సార్. అప్పటికి తర్వాత అంబులెన్స్ వాళ్ళు ఏం చెప్పారు, పోలీసు వాళ్ళకి కాల్ చేయంటే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు చెక్ చేశారు. ఇక పోలీసు వాళ్ళు ఇక క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేశారు. అది ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. అట్లా ఇక సంథింగ్ అయింది. ఇక రైట్ ఉన్నారు కదా, ఏదైతే ఆ వ్యక్తి ఇక్కడికి వరకు తీసుకొచ్చి ఆ యువకులు దాడి చేసి తీసుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టిందే కాకుండా అదేవిధంగా చివరిసారిగా పోలీసులు చెప్పిన ప్రకారం తలపై పదునైన ఆయుధంతో తలపై ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పడేయడంతో ఆ వ్యక్తి మళ్ళీ కూడా లేచి ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం నడుచుకుంటూ ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. సో స్థానికులు వెంటనే అతను చూసి అంబులెన్స్ ఫోన్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి వెంటనే తన భార్య నెంబర్ ఇచ్చి భార్యకి ఫోన్ చేయమంటూ నన్ను నలుగురు వ్యక్తులు ఇలా దాడి చేశారు నా మీద అంటూ కూడా చెప్పి అంబులెన్స్ వచ్చింది. ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో తను తుది శ్వాస వదలడం జరిగింది. ఇంత దారుణాలు గంజాయి సేవిస్తూ మద్యం సేవిస్తూ విచక్షణ రహితంగా జల్సాగా తిరుగుతూ పోలీసులు చెప్పేదాని ప్రకారం జల్సాలకు మరిగి అతి కిరాతంగా కేవలం సరదా కోసం ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు అయితే సరదాకే ఉంది, మాకు అంత తేలికగా కనపడుతూ ఉన్నారు వాళ్ళు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు వారి మాటలు విందాం. రైట్, ఏదైతే జరిగిన సంఘటన స్థలానికి వెళ్ళామో మాట్లాడామో అక్కడ వ్యక్తితో. సో మురళీకృష్ణ భార్య తులసి మనతో పాటే ఉన్నారు. అసలు ఆమెను అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. మా చెప్పండి, అసలు ఎందుకు ఆ కార్ ఎక్కాల్సి వచ్చింది, ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకన్నా అలా కార్ ఎక్కాల్సి వచ్చింది అంటారు? యాక్చువల్లీ ఏమైందంటే మేము ఉండేది కేర్ టేకర్గా నేను వర్క్ చేస్తున్నాను ఉప్పల్ కళ్యాణ్పూరిలో. ఇది మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడే జిల్లెలు కూడా. ఆ రోజు నైట్ తను వాళ్ళ తమ్ముడిని కలుస్తాననేసి వాళ్ళ తమ్ముడిని కలుస్తాను, మా తమ్మునితో మాట్లాడతాననేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. కొంచెం ఇష్యూ జరిగిందంట ఇక్కడ కొంచెం ఇష్యూ జరిగి ఇక్కడ పక్కన ఫంక్షన్ అవుతుంది. ఇష్యూ జరిగిందంట. 1 o'clock వరకు ఇక్కడే ఉన్నారంట. 1:30 వరకు ఇక్కడ ఉండి
1:30కి బయటికి వెళ్ళారంట నైట్ మిడ్ నైట్లో. ఓకే. ఇక్కడ నుండి వెళ్ళిన మనిషి ఎవరికి లిఫ్ట్ అడగడు, నడుచుకుంటూ అయినా వస్తాడు. ఏ టైం అయినా కూడా వస్తాడు ఇంటికి. బండినే లిఫ్ట్ అడగని మనిషి కార్లో ఎవరు ఎక్కించుకున్నారు? కార్లో మాకు సీసీ కెమెరాలో చూపించారు, కార్లో కొడుతున్నారు. కారు ఊగుతుంది కొడుతుంటే కూడా, అంటే ఎంత లోపల కొట్టాలి ఆయనని. ఆ దెబ్బలు తట్టుకొని కూడా వెనక ఎంత దూరం పరిగెత్తిండు. ఆ కారు తిప్పుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. కార్లో ఎక్కడు, ఎవరు ఎక్కించుకున్నారు, ఎక్కడ ఎక్కింది అనేది కావాలి. మళ్ళీ అంత దారుణంగా కారణం ఏంది? ఎందుకంటే మీ ఇక్కడ మొత్తం కంప్లీట్గా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మురళీకృష్ణ ఎట్లా ఉంటాడంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడే కాదు, ఉప్పల్లో కూడా మీరు కనుక్కోండి. ఎక్కడ కూడా ఆయనకి రిమార్కు లేదు. అంత మంచిగా మాట్లాడతాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. వర్క్ ఉన్నప్పుడే బయటికి వెళ్తాడు, లేకుంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. వర్క్ ఉంటేనే పని చేసుకొని వస్తాడు సాయంత్రం, అంతే తప్ప ఇంకా బయటికి సామాన్యంగా వెళ్ళాడు. అట్లాంటి మనిషిని ఎవరు అంత కక్షపూరితంగా ఆయన అన్ని ఇట్లా పొడిచిండు 8-9 అంత జరిగినాక కూడా తట్టుకొని ఆయన బయటికి అంతా వచ్చిండంటే ఆయనకి ఎంత పెయిన్ ఉండొచ్చు. ఇది ఎందుకు జరిగింది, ఈ రీజన్ తెలవాలి. వాళ్ళని మాత్రం వదలొద్దు. సో కొంతమంది యువకులను అయితే అరెస్ట్ చేసిరు. ఎవరైతే వాళ్ళు మద్యం సేవించున్నారో, వాళ్ళు గంజాయి తాగి ఉన్నారు ఆ బండిలో అని పోలీసులు చెప్తా ఉన్నారు. సో పోలీసులు మీకేం సమాచారం ఇచ్చారు వారి మీద? అంటే ఘటన స్థలానికి వెళ్ళినప్పుడు మీరు పోలీసులు మీకేం చెప్పారు వాళ్ళ గురించి అసలు? నాకు ఇంకా ఫోన్ చేయలేదు, దొరికారని మాత్రం చెప్పిండ్రు. 4 ఉన్నారమ్మా, దొరికారు, నిన్ననే కార్యక్రమం జరిగింది కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తాము అన్నారు. ఇంకా మాకు నైట్ అయిపోయింది, ఇంకా ఇంతవరకు అయితే కాల్ రాలేదు. సో అది అనుకోకుండా జరిగిన ప్రమాదం వాళ్ళ చేతిలో అలా అయిందా, లేకపోతే మీకు ఎవరి మీద అనుమానం ఉందంటారా? అనుమానం అనేది ఉన్నది, కానీ కొన్ని విషయాలల్లో మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎవరు పగోళ్ళు లేరు, మేము పెద్ద ఆస్తి ఉంది మాకు, ఇది అది అనేది గొడవలు ఏం లేవు. ఇంత దారుణంగా ఎందుకు అయ్యింది? ఇది కక్షపూరితంగా జరిగింది అన్నట్టయితే తెలుస్తుంది. సో ఆ సమయానికి ఇప్పుడు లిఫ్ట్ అడగని వ్యక్తి అంటున్నారు. మరి ఎందుకని ఆ లిఫ్ట్ అడిగి కార్లోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వారి కార్లో వెళ్ళి ఆ టైంలో ఎవరు ఎక్కించుకున్నారు, ఎందుకు ఎక్కించుకున్నారు అనేది నాకు క్వశ్చన్ అది. ఎందుకంటే లిఫ్ట్ అడిగి బండి ఎక్కని మనిషి కార్లో ఎట్లా ఎక్కిండు? ఆయన ఎక్కండా అనేది నేను నమ్మను. అసలు కార్లో ఎక్కడ ఎక్కిండు అనేది కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరిండు, జిల్లెలగూడలో ఎక్కిండా, ఎల్బీనగర్లో ఎక్కిండా, గాయత్రీనగర్లో ఎక్కిండా, మందమాల ఎక్కడ ఎక్కింది అనేది తెలుస్తలేదు. ఎక్కడ ఎక్కిండో ఆయన ఇష్టపూర్వకంగా ఎక్కిండా, బలవంతంగా ఎక్కించిండా? నాకు తెలిసినంత వరకు బలవంతంగా కిడ్నాప్ చేసిర్రు, బలవంతంగానే ఎక్కించుకురు అయితే వింటున్నాను నేను. మరి బలవంతంగా ఎక్కించుకోవడానికి కారణం ఏంది? ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర బంగారము లేదు, అట్లీస్ట్ సెల్ ఫోన్ కూడా లేదు. అట్లాంటప్పుడు ఆయన అంత ఇదిగా పట్టుకొని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రీజన్ కావాలి నాకు. సో ఏం లేదు, కిడ్నాపింగ్ చేస్తారు. సో టిఫిన్ దగ్గర కూడా ఏదో గొడవ జరిగింది అంటారు, ఎందుకంటారు? ఏం సింపుల్ మ్యాటర్ అది. ఎందుకంటే ఆయన దగ్గర ఏమి లేనప్పుడు ఎందుకు చేసిండు అనేది నేను కూడా బాగా ఆలోచిస్తున్నాను. ఇది కక్షపూరితంగా అంటే ఎవరు చేసి ఉంటారు అనేది నాకు కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ విషయాలంటే మేము ముగ్గురం. సో ఆ విషయంలో ఏదైతే ఏదో టిఫిన్ దగ్గర గొడవ జరిగిందంటూ పోలీసులు చెప్పడం జరుగుతుంది. టిఫిన్ చేసేటప్పుడు వారి మధ్య గొడవ వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఆ విషయం మీకు చెప్పారా? ఇది ఏం జరిగింది అసలు? మీకేం విషయం తెలియలేదా? తెలియదు, చెప్పలేదు. ఇంకా నేనైనా కార్యక్రమం జరిగింది కాబట్టి చెప్పలేదు, ఏమైతే చెప్పలేదు. వచ్చింది సార్, వచ్చి ఆ నైట్ వచ్చి ఉన్నాడు. నేను ఉండమని ఇంట్లో చీకటి అయింది పోకు, తిని వండుకున్నా ఈడన్న. లేదు నేను పోవాలని చెప్పి నాతో అంటే రొల్లి పెట్టుకుని ఇట్లా మామూలుగా పెట్టుకొని వెళ్ళిపోయిండు. మీకేంటి దెబ్బ తగిలింది? ఇక్కడ ఏంటది? ఏది ఇది గురికపోయింది. ఇది ఇక్కడ అన్ని కూడా దెబ్బలు తగిలినాయి. గొడవ జరిగిందా మీ ఇద్దరికి ఏమన్నా? మామూలుగా అంటే మామూలుగా ఆయన తాగని కొంచెం డ్రింక్ చేసిండు. మామూలుగా ఇట్లా చేత్తో ఇట్లా అంటే ఇట్లా తలిగింది అంతే, అంతమించి ఏం లేదు ఆడ. గొడవ జరిగినందుకు ఇక నుంచి వెళ్ళిపోయాడా నైట్? గొడవ ఎప్పుడు వచ్చినా అట్లా పొద్దున్న డ్యూటీకి పోవాలని ఎప్పుడు వచ్చినా నైటే వెళ్ళిపోతాడు. నైట్ ఉండమంటే ఉండడు, పొద్దున్న వెళ్ళిపోవాలి. ఆ చిన్నోడు ఉన్నాడు, ఆ చిన్నోని చూసుకోనికి ఎవరు ఉండరు అని చెప్పి వెళ్ళిపోతాడు. నైట్ ఎప్పుడైనా నైటే పోతాడు. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందా? అయినా సరే వెళ్ళిపోతాడు నైట్, పైసలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఏ లిఫ్టులు ఆడుకొని ఏమైతే ఓడు మాకు తెలిసి అయితే.
టిఫిన్కు కూడా పోడు నాకు ఏ తెలిసి. విషయంలో కూడా వచ్చింది మీ ఇద్దరు? గొడవ వచ్చిందంటే తాగితే ఆయన అట్లా చేస్తాడు, ఉరుతాడు అనమాట. ఉరితే ఇక ఉండమంట నైట్ ఉండి తిని వండుకో అని చెప్తే ఆయన ఉండలే. తాగితే ఆయన ఎవరితోనో ఒకరితోనో గొడవ పెట్టుకుంటాడు, మందితోనే పెట్టుకోడు. మా ఇంట్లోతో పెట్టుకుంటాడు. భార్యతోనన్నా, తమ్మునితోనన్నా. అయితే ఆయన వెళ్ళిపోయింది. ఇక అది కూడా 1:30 అయింది నైట్, అంతే. కుటుంబ కలహాలు కావు, మా కుటుంబం బాగానే ఉంటుంది, కుటుంబంతో గొడవలు అంటే రాత్రిపూట వచ్చాడు మాట్లాడాడు అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కుటుంబంతో మామూలుగా గొడవలు అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాడు. నైట్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మేము డ్యూటీకి వెళ్ళాలంటూ కూడా నైట్ ఇక్కడి నుంచి మురళీ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన అతన్ని అసలు నిజంగా కిడ్నాప్ చేశారా? అమ్మా, చెప్పండి. అట్లా ఈసారి ఒక్కసారి జరగలేదు అట్లా గొడవ. ఆయన ఒక్కసారి రావడం కాదు, ఆయన ప్రతిసారి నైటే వస్తాడు, ప్రతిసారి 2-3 గంటలకు కూడా పోతాడు నైట్. అట్లా ఎన్నో సార్లు వస్తాడు, కొట్లాడతాడు, తింటాడు, తాగుతాడు, పోతాడు. కానీ మొన్న వచ్చినప్పుడు కొట్లాడిండు, 1:30కి ఇడికించి వెళ్ళిపోయిండు పోతాను. మరి అట్లా ఆయన ఎవ్వరు ఏమనరు అసలు. ఎవరైనా లిఫ్ట్ తెలిసిన వాళ్ళు కూడా లిఫ్ట్ ఇస్తే తీసుకుపోయి వదిలిపెడతా పోడు అసలు. మరి అట్లా ఎట్లా జరిగిందో తెలియదు. మరి కావాలని చేసిరా, ఈ గంజాయిలు ఇట్లా ఏమైనా తాగి చేసిరా, ఏమైనా ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు అసలు. పోయేటప్పుడు 140 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఆ పర్సు నాకు చూపించిండు. నన్ను చెల్లె అంటారు, మర్దలు అయినా కూడా చెల్లె అంటారు నన్ను. నా దగ్గరికి ఇవే పైసలు ఉన్నాయి అమ్మ అంటే, తాగకు బావా అంటే, ఏం తాగని నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి 140 రూపాయలు వాళ్ళ అమ్మ ఫోటో ఉంది పర్సులో, అంతే తప్ప ఇక ఆయన దగ్గర ఏ పైసలు అయితే లేవు. ఇంకా బంగారాలు ఉంగరాలు ఏవి లేవు అసలు ఆయన దగ్గర. మరి అట్లా కావాలని ఎవరు ఎందుకు చేసినా తెలియదు. మాకైతే కక్ష ఉండేటోళ్ళు అయితే ఎవరు లేరు. మరి ఎట్లా జరిగిందో మాకు తెలియదు అసలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.